గురుగారు మీరు ఇంత బాగా మాట్లాడతారు కదా, మీతో కొన్ని చిన్న యక్ష ప్రశ్నలు అడగాలనుకున్నా. అప్పుడు యక్షుడు అడిగినా మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. తెలిసింది కానీ చెప్పేస్తాం. చెప్పేమ్మా. ఓకే. అందులో కొన్ని తెలుసు, నేను అన్ని ఈజీగానే ఉంటాయి. ఆ. భూమి కంటే బరువైనది ఏది? తల్లి. ఆకాశం కంటే పొడవైనది? తండ్రి. పుట్టిన తర్వాత కూడా కదలలేనిది? గుడ్డు. కరెక్టే. బాటసారికి, రోగగ్రస్తునికి, చనిపోయిన వారికి ఎవరు బంధువు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వాడికి వాడు ఏమిచ్చారు? చనిపోయిన వారికి అతను ఆచరించిన ధర్మాలు. వాడికి వాడు అని నేను ఎందుకు అన్నానంటే, పిల్లలందరితో చెప్తాను నేను, నువ్వు అమ్మని ప్రేమించకపోయినా, నాన్నని ప్రేమించకపోయినా, దేశాన్ని ప్రేమించకపోయినా, దేవుణ్ణి ప్రేమించకపోయినా, నిన్ను నువ్వు ప్రేమించుకో. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే కదా నువ్వు ధర్మాన్ని ఆచరిస్తావు. అవును. అంటే వాడు ప్రేమిస్తే తపస్సు చేస్తాడు. అవును. ఆ తపస్సే ధర్మం. అది రక్షిస్తుంది. నువ్వు చేసింది నిన్ను రక్షిస్తుంది, అంతే. అంతే. కరెక్టే సార్.